డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని ఒకసారి చూద్దాం. షూర్ సార్. మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 2nd జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 9th జూన్ వచ్చి అనంతపురంలో అండి, 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. అవును. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఇంట్లో ఏంటంటే ఒక వస్తువు పోయిన తర్వాత అందరం దాని గురించి ఎదుగుతాం. ఓకే, అది ఎవరికి దొరుకుతుంది? మీ ఇంటి ఆవిడకే దొరుకుతుంది, ఇంకెవరికి దొరకదు. అవునా కదా? అంత రెడీ అయిపోతాము, మనం ఆఫీస్కి బయలుదేరుతాం. ఆఫీస్కి బయలుదేరే ముందు కరెక్ట్గా కీ మర్చిపోతాం మనం. ఓకేనా? కార్కి కానీ వెహికల్కి కానీ మర్చిపోతాం. మళ్ళీ గట్టిగా అరిస్తే ఆమెని తీసుకొచ్చేస్తుంది మనకి. పిల్లలకు దొరకదు, మీకు దొరకదు, ఆమెకి ఎందుకు దొరుకుతుంది? అర్థమైందా? అంటే డబ్బు మన దగ్గరికి ఎందుకు రావట్లేదు, డబ్బు మనకి అందుబాటులో ఎందుకు లేదు, ఆ డబ్బు గురించి మనం ఎందుకు బాధపడుతున్నాం, ఆర్థిక పరిస్థితులు మన ఎందుకు పట్టి పీడిస్తున్నాయంటే వాటి పట్ల నువ్వు ఎరక కలిగి లేవు. అర్థమైందా? ఇప్పుడు ఆ పోయిన వస్తువు మీద ఆమెకి ఎరక కలిగి ఉంది. ఈయన ఎట్లాగూ కీ మర్చిపోతాడు, ఆ కీ ఎక్కడెక్కడ పెడతాడు ఆమెకి ఎరక కలిగి ఉంది. అర్థమైందా? పిల్లలు సాక్స్ అవి ఎక్కడో పడేస్తారు, సోఫా కిందనే ఎక్కడ, అది ఏమి దాని పట్ల ఎరక కలిగి ఉంది. విచిత్రం ఏంటంటే, మనకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ తల్లి అనేది తనను తాను చూసుకోకుండా అందరి గురించి చూస్తుంది. అందరి పట్ల ఎరక కలిగి ఉంది, ఆమె పట్ల ఎరక మర్చిపోయింది. 24/7. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎరక కలిగి ఉంటావో అప్పుడు కదా నీ దగ్గరికి ఏదైనా వస్తుంది. ఆ ఎరక కలిగినంత మటుకు ఏది రాదు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఏమంటాడంటే, ఎక్కడున్నాడు ఆయన? అర్థమైందా? ఆ స్వామి ఉన్నాడన్నావు, నీ దేవుడు ఉన్నాడన్నావు, ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, అక్కడున్నాడు. ఓకేనా? ఎందెందు వెతికినా అందందే కలడు, చక్రి సర్వోపగతం. ఓకేనా? అంటే ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు ఆయన అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఉన్నాడు అనగా నేను నృసింహం వచ్చేసి అక్కడ నిల్చున్నాడు. ఎందుకంటే ఒకవేళ పొరపడ్డాడు అక్కడ కొడితే నేను లేననుకో, వీడు మాట పోతుంది కదా. వాడు ఉన్నాడు ఇంతే, మళ్ళీ ఎక్కడ ఉందంటే ఇక్కడ అన్నాడు. ఎక్కడ ఆన్సర్ కంటే మళ్ళీ అక్కడ పోయి నిల్చున్నాడు. అర్థమైందా? అంటే ఈ పిల్లాడు వాడు చెప్తున్నాడు, వాడు ప్రశాంతంగా ఉన్నాడు, టెన్షన్ పడేది నృసింహస్వామి. ఎక్కడ కొడతాడో తెలియదు, అక్కడ నేను బయటికి రాకపోతే వాడు వాల్యూ పోతుంది కదా, దాని విలువ ఏముంటుంది. అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. అలాగే డబ్బు సంపద ఐశ్వర్యం మన చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడే ఉంది. కానీ ఏనాడు మనం దాన్ని చూడలేదు, నమ్మకంగా దాన్ని నమ్మలేదు కాబట్టి మన దగ్గరికి రావట్లేదు. మీరు అలా చెప్తుంటే నాకేం గుర్తొస్తుందంటే, తదేకంగా మనం ఏ విషయాన్నైనా ఏ వస్తువునైనా చూసినప్పుడు తెలియకుండా ఒక బిజినెస్ ఐడియా కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ బిజినెస్ ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తే ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా కూడా స్థాపించే అవకాశం ఉంటుంది. ఏముంది గురుజీ, జనరల్గా ఎవరైనా మ్యాచ్ స్టిక్స్ చూడడానికి రోజు మనం వాడే వస్తువే, దాంట్లో అప్డేట్ వెర్షన్ ఏదైనా తీసుకొని వచ్చామనుకోండి. ఇప్పుడు మ్యాచ్ స్టిక్కే లైటర్ కిందకు వచ్చింది, కొంతమంది ఇంకొక రకంగా ఇది చేసుకుంటున్నారు. అంటే దాంట్లో అప్డేట్ వెర్షన్స్ చాలా చూస్తున్నాము. అంటే తదేకంగా మనం కూర్చొని ఏదైనా మనం రెగ్యులర్ చేసే పని కానీ, మీరు ఇందాక అన్నట్టు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణాన్ని కానీ అబ్జర్వ్ చేసినా కూడా ప్రతి దాంట్లోనూ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడలేకపోవడం మీ దౌర్భాగ్యం. డబ్బు సంపద ఎక్కడుందంటే ఎక్కడుంది, అది మన అందుబాటులో లేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను అనుకున్నప్పుడు అది కనిపించదు. నేను ఇంతకుముందు గతంలో చెప్పాను. ఇప్పుడు ఒక కొత్త అడ్రస్కి వెళ్ళాం మనం, కొత్త అడ్రస్కి వెళ్ళి మనకు తెలియదు, గూగుల్ పట్టుకుని పోయినా కూడా మనం ఏం చేస్తామంటే, మనకు పర్ఫెక్ట్గా రూట్ చూపిస్తున్నాం సరే, ఎక్కడో కారు ఆపి టీ తాగుతుంది, ఎలా పోవాలి మళ్ళీ వాళ్ళని అడుగుతాం కదా. అవునా కదా? అంటే నువ్వు ఏదైతే అన్వేషిస్తావో అన్వేషించినప్పుడు దారులన్నిటి ఓపెన్ అయిపోయి సుగమం అయిపోతుంది దారి. అలాగే డబ్బు విషయంలో కూడా మీరు ప్రయత్నాలు చేసినప్పుడు కదా, దాని పట్ల ఎరక కలిగి ఉన్నప్పుడు కదా మీకు చుట్టూతా మీతోనే ఉంటుంది. అది మీరు ఎప్పుడైతే ఎరక కలిగి లేరో అది దూరంగా కనిపిస్తుంది, ఎక్కడో ఉంటుంది. చెప్తున్నాను కదా, కీ ఆమెకి ఎందుకు దొరుకుతుంది? ఎప్పుడు కూడా ఇతను ఎంత ఎత్తికినా దొరకదు, కరెక్ట్ టైం తీసుకొని ఇవ్వండి మీకు కీ అని ఇచ్చేస్తుంది, అంత హడావుడిలో కూడా. అంటే ప్రతి దాని పట్ల ఎరక కలిగి ఉంది కాబట్టి ఆమెకు అన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల నిరంతరం ఎరక కలిగి ఉన్నప్పుడు అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఇందాక మీరు అన్నారు ఏదో కొత్త పర్స్పెక్టివ్ కానీ లేకపోతే ఆస్పెక్టివ్ కానీ క్రియేట్ అవుతుంది గురుగారు. మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడు ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. మీరు ఎన్నోసార్లు అన్నారు
గురుగారు ఎప్పుడు వచ్చిన పేపర్ ఉంటుంది మీ దగ్గర అన్నారా లేదు? ఆ పేపర్ మీద ఏముండదు మళ్ళీ. అది కూడా ఏముండదు, జస్ట్ ఎల్లో కలర్ పేపర్ మాత్రం ఉంటుంది, పెన్ ఉంటుంది, ఎల్లో కలర్ పేపర్ ఉంటుంది. మేబీ మీరు బయటికి ఎప్పుడన్నా డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారితో ఎవరైనా ఎప్పుడైనా కలిసినప్పుడు చూడండి, ఒక ఎల్లో కలర్ పేపర్ పెన్ను డెఫినెట్గా ఉంటుంది. అంటే చెప్తున్నాను సార్, ఇది ఇలా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు, మనం ఆలోచిస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒకే తదేకమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు కానీ, లేదంటే దేని గురించి అన్వేషిస్తున్నప్పుడు కానీ ఏమైందంటే మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఎంత అద్భుతమైన ఐడియా వస్తుందంటే, అరే ఇది ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. తర్వాత జస్ట్ ఒక గంటలో వేరే పనిలో పడిపోగానే మర్చిపోతాం మనం. అర్థమైంది? ఇప్పుడు పెన్ను పేపర్ మన దగ్గర ఉంది. ఇప్పుడంటే మొబైల్ ఉంది, మొబైల్లో మనం నోట్ చేసుకోవాలి, ఆ డ్రైవింగ్లో ఉంటాము, అలా అంటే పబ్లిక్లో ఉంటాం, అంత వేస్ట్. జస్ట్ ఒక కోడింగ్ కింద మీకు ఏదైతే ఆలోచన వచ్చింది, ఒక కోడింగ్ కింద ఒక 2 అక్షరాలు ఇట్లా ఇలా ఇలా రాసేసుకుని పక్కన పడేశారు అనుకోండి. సాయంత్రం వెళ్ళిన తర్వాత దాన్ని జస్ట్ మాకు ఐడియా కోసం దాన్ని చూస్తే అదంతా మీకు ఐడియా వస్తుంది, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అర్థమైంది? అంటే ఇదంతా ఎప్పుడు వస్తుంది? నీ యొక్క జీవితం మీద నీకు సృజనాత్మకంగా ఆలోచించినప్పుడు మాత్రమే వస్తుంది. నిస్సత్తువుతోనే నీరసంగా ఉన్నప్పుడు ఎలాంటివి వస్తాయి? అలాంటి ఆలోచనలు వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడా జీవితాన్ని ఎలా మనం మార్చుకోవాలంటే సృజనాత్మకంగా మార్చుకోవాలి. సృజనాత్మకంగా మార్చుకోవాలన్నప్పుడు ఏం కావాలి? నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం నీ చుట్టుపక్కల నీకు కనిపించాలి. కనిపించినప్పుడు ఏమవుతుంది? ఇంకా అనుమానం లేదు, ఇక్కడ ఉందా అక్కడ ఉన్నాడా అంటే ఎక్కడైనా ఉంటాడు ఆయన. అవునా కదా? ఆయన అంటే ఏంది? ఆయన అంటేనే లక్ష్మి కదా, ఆయన అంటేనే లక్ష్మి స్వరూపం, సంపద స్వరూపం కదా, ఎక్కడైనా ఉంటాడు కదా ఆయన. మనం దాని ఒక రూపాన్ని ఊహించుకున్నాం, ఎందుకంటే మనకు చెప్పడానికి వినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక రూపాన్ని క్రియేట్ చేస్తాం తప్ప అవన్నీ ఏమి లేవు మనకు. ఎందుకంటే మనకు అర్థం కావడానికి ఒక స్టోరీ అనేది మనకు చెప్పబడింది. కాబట్టి ఎక్కడుంది డబ్బు సంపద ఐశ్వర్యం అంటే నీ చుట్టుపక్కల ఉంది, నీతోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని గుర్తిస్తావో, దాని మీద నువ్వు ఫోకస్ చేస్తావో, ఆటోమేటిక్గా మెల్లిగా బహిర్గతం అవుతుంది. అర్థమైంది? అప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అప్పుడు ఒక సింహం ఉంది, వేటకి వెళ్ళింది. ఆ లోపల ఒక మృగం ఉంది, లేదంటే కుందేళ్ళు ఉంది, లేకపోతే ఏదో ఒక జంతువు ఉంది. ఇది వెయిట్ చేస్తుంది, వెయిట్ చేసి ఇది అఫర్మేషన్ చేస్తుంది. ఏమనంటే అది బయటికి రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి. వేరేదికి ఏ ఆలోచనలు పెట్టదు, కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది ఎంతసేపు చేస్తుంది వెయిట్ లోపల? ఇది వెళ్ళిపోయింది అనుకోని మెల్లే బయటకు వస్తే మనం పట్టేస్తుంది. కాబట్టి ఎక్కడ లేదు, మొత్తం అంతటా ఉన్నది డబ్బు సంపద ఐశ్వర్యం అనేది దగ్గరనే ఉంది. నువ్వు దాన్ని ఏకాగ్రత చేయట్లేదు. ఏకాగ్రత ఎప్పుడు చేస్తావు? ఆటోమేటిక్గా అదే బయటకు వచ్చేస్తావు. అంతే. ఒకటి చెప్తాను డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. జనరల్గా మీరు రాసేటువంటి రైటింగ్, అవి మాట్లాడితే ఒక్కొక్క పదాలు ఎలా అమెరికా ఎలా ఉంటుందో ఆ రైటింగ్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మాండంగా తిన్న సినిమా కూడా తీద్దామని ఆలోచన మన సబ్జెక్ట్ మీద. కానీ ఇప్పటికీ చాలా మంది తీస్తున్నారు సబ్జెక్ట్ మీద. చాలా చూస్తున్నాను, నాకు కూడా కొందరు చూసి చెప్తారు. కొన్ని రీల్స్ కానీ, కొన్ని సీరియల్స్ కానీ, లేకపోతే మన పదాలు చాలా ఉపయోగిస్తున్నారు చాలా మంది. సంతోషం, కనీసం ఆ విధంగా పబ్లిక్ లో ఒక పాజిటివ్ అనేది వచ్చింది. చాలా సంతోషం. అది ఉంది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఈ ఓన్లీ సబ్జెక్ట్ మీద ఒక సినిమా తీయాలనే ఆలోచన నాకు కూడా ఉంది. చాలా మంది నిర్మాతలు కూడా వచ్చారు. నాకు కొంచెం టైం కావాలి, ఓకేనా? ఎందుకంటే దీన్ని ఇంకా సంపూర్ణంగా అందించాలన్నప్పుడు ఇంకా చాలా బుక్స్ రిలీజ్ కావాలి. నేను ఎప్పటి నుంచో డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఈ రకంగా సరే తీరేలా చేద్దాం. చూద్దాం సార్, డైరెక్టర్ వేరే వాళ్ళని పెట్టుకుందాం. మళ్ళీ మనకి ఎవరైతే స్క్రిప్ట్ లో కలం పెట్టేవాడు కలమే పట్టాలి, డైరెక్షన్ చేసేవాడు డైరెక్షన్ చేయాలి. మనం పోయి దాంట్లో తలకాయ పెట్టామనుకో ఉండదు, పోతుంది. కాబట్టి ఎవరి పనులు వాళ్ళకి అప్పది చెప్తూ మన పని మనం చేద్దాం. చాలా కూడా ఈ మధ్య సినిమాల్లో మన డైలాగ్స్ కానీ, మనం చెప్పిన అఫర్మేషన్స్ కానీ, నువ్వు ఇలా అనుకుంటే అయిపోతుంది చూడు అని చెప్పేసి ఇలా చాలా వచ్చాయి ఈ మధ్య. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికి అందరు సబ్జెక్ట్ పట్టుకున్నారు ఆ సినీ ఫీల్డ్ లో కూడా, దాన్ని పబ్లిక్ లో క్రియేట్ చేస్తున్నారు. అలాగైనా మన సబ్జెక్ట్ ని ఎంతో మందికి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ మధ్యలో ఏదో సినిమా చూసిన దాంట్లో షూట్ లో వాళ్ళు టీవీ ఆఫ్ చేసి మర్చిపోయారు ఏమో మనకు తెలియదు, కానీ స్క్రీన్ రన్ అవుతుంది అక్కడ. అంటే ఒక్కొక్క సినిమాలోనే మీది నాది వీడియో రన్ అవుతుంది. మరి షూట్ చేసేటప్పుడు మరి కావాలని పెట్టారా లేదంటే యాక్సిడెంట్గా జరిగిందా యాదృచ్ఛికంగా తెలియదు. ఆ సినిమా పేరు అది లాస్ట్ ఇయర్ వచ్చింది సరే కావచ్చు, కానీ మొత్తానికి
సబ్జెక్ట్ని సినిమాలో కూడా బాగా చూపిస్తున్నారు. అవును. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఎస్. ఎందుకంటే జనాల్లో మార్పు రావాలి. అవును. కొన్ని బిట్స్ కొన్ని జీవితాలు మారుస్తాయి. ఆ విధంగానైనా సబ్జెక్ట్ అందరికీ చేరుతుంది. సంతోషం. డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ చరణ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.